ఈ రాష్ట్రంలో ఏ నిరుద్యోగి కూడా డిఎస్సి అభ్యర్థిగా అపీర్ అవుతున్న ప్రతి నిరుద్యోగి కుటుంబంలో కనీసం అమ్మ, నాన్న, తమ్ముడు, అక్క, చిన్నాన్న, తాత ఈ 6 సభ్యులు కూడా ఇదిగో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ఎవరైతే మాకు కుటుంబ సభ్యులందరూ ఓట్లు వస్తాయి, డిఎస్సి ఓట్లన్నీ మాకు వస్తాయి అని కేవలం ఎలక్షన్ స్టంట్తో వేసినటువంటి ఈ నోటిఫికేషన్ని మీరు తిప్పి కొట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నది. న్యాయవాదులుగా, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులుగా, జేబీఎంరావు భారత్ పార్టీ అధ్యక్షుడిగా ప్రజల పట్ల, సమాజం పట్ల నాకున్నటువంటి బాధ్యతని పూర్తి స్థాయిలో నేను నిర్వర్తించాను. హానరబుల్ హైకోర్టులో నిరుద్యోగుల తరపున వాదించాను, నిరుద్యోగుల తరపున స్వచ్ఛందంగా వాదించాను. ఈరోజు కోర్టుల్లో అత్యద్భుతమైనటువంటి తీర్పు వచ్చే విధంగా మాకున్న స్థాయిలో మేము పోరాటం చేసాం, మేము సక్సీడ్ అయినాం. కానీ రేపొద్దున ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమైనంత వరకు ఈ నోటిఫికేషన్ ఆగిపోతే రాబోయే ప్రభుత్వాలు పూరిస్తాయి. కాబట్టి రాబోయే ప్రభుత్వాలకి ఈ మంచి పేరు రాకూడదు. ఈ ప్రభుత్వంలోనే తప్పుల తడకగా, అరకొరగా నోటిఫికేషన్ వేసేసి ఎవరిని పడితే వాడిని సెలెక్ట్ చేసి తీసుకెళ్ళిపోతే వాళ్ళ ఓట్లు వస్తాయి అని చెప్పి ఓట్ల కోసం వేసినటువంటి ఈ డ్రామాని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత నిరుద్యోగుల మీద ఉంది, ఈ రాష్ట్రంలో తల్లిదండ్రుల మీద ఉంది, తల్లిదండ్రుల కుటుంబ సభ్యుల మీద కూడా ఉంది.